దేవుని వాక్య భాగంలోనికి వెళ్దాం. గత వారంలో చెప్పబడిన కీర్తన 106వ కీర్తనలో రెండో భాగం, మూడో భాగం, పార్ట్ 1 గత వారం జరిగింది. పార్ట్ 2, పార్ట్ 3 ఇవన్నీ ఉన్నాయి, మీకు నేను తెలియపరుస్తాను. ఈరోజు పార్ట్ 2 అంటే రెండవ భాగం. గత వారంలో మీకు నేను చాలా విషయాలు చెప్పాను. అందులో కొన్ని మాటలు కూడా మరలా కంటిన్యూషన్ చేసుకుందాం. కొన్ని మీకు టూకీగా చెప్పాను, రాసుకోమని చెప్పాను. అందులో నుండి ఒక 2 మాటలు తీసుకొని మనం అంశంలోనికి వెళ్దాం. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు, దావీదు చెప్తున్నాడు గత వారంలో చెప్పిన మాట ప్రకారంగా, మా పితరుల వలె మేము పాపము చేస్తిమి. 6వ వచనం, 106, 6వ వచనం. మా పితరుల వల్ల మేము పాపము చేస్తేమి. పితరులు చేసిన పాపాలు ఇంచుమించు 10కి పైగా ఈ వాక్య భాగంలో ఈ యొక్క లేఖనాల్లో రాయబడ్డాయి. అందులో ఇంకొన్ని మీకు నేను చెప్తాను. అందులో ఇంకొక మాట 24వ వాక్యంలో, 25వ వాక్యంలో ఒక చక్కని మాట ఉంది, చదువుకుందాం. చాలు చాలు చాలు. ఇక్కడ సనుక్కొనిరి అనే మాట, సనుక్కొనిరి అనే మాట, దానికి పై వచనాల్లో రాయబడిన కొన్ని మాటలు, అదే వచనంలో రాయబడిన కొన్ని వారు సనుక్కోవడానికి కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే, మొట్టమొదటిగా వారు దేవుని మాట ఆలకింపలేకపోయిరి. రెండవదిగా ఆయన మాటల యందు నమ్మకం ఉంచకపోయిరి. మూడవదిగా ప్రభు వారి కొరకు సిద్ధపరిచిన రమ్యమైన దేశం, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమును వారు నిరాకరించిరి. వీరు సనుక్కోవడానికి కారణం ఏంటంటే, మొదట దేవుని మాట, నోటి నుండి వస్తున్న దేవుని మాట నమ్మకపోవడం. మాట నమ్మకం ఎప్పుడు కలుగుతుందంటే, మొదట చెప్తున్న మాటలు వినాలి. వినుటదాన్ని బైబిల్ ఏం చెప్తుందంటే ఆలకించుట. ఒక రోజున సమూయేల్, యెహోవా సమూయేల్తో మాట్లాడుతున్నాడు, సమూయేల్ సమూయేల్ అని. సమూయేలుతో యెహోవా మాట్లాడిన ఆ దినములనంట, అంతవరకు న్యాయాధిపతులు ఏలుతున్న కాలం అది. న్యాయాధిపతులు ఏలుతున్న కాలంలో యెహోవా ఎవ్వరితోనూ ఆ రోజులో మాట్లాడటైనను, దర్శించుటైనను, కనబడుటైనను అరుదు. ఆయన ఎవరితో మాట్లాడాలో వారితోనే మాట్లాడతాడు, అందరితో మాట్లాడాడు. అందుకే అన్నాడు, వినగలిగిన చెవులు ధన్యములైనవి. క్రొత్త నిబంధనలు అంటాడు, వారు వినుటకు మట్టుకే వింటున్నారు, కానీ దాన్ని గ్రహించట్లేదు. దేవుని మాటలు ఎవరైతే వింటారో, వినడానికి, ఆలకించడానికి సిద్ధంగా ఉంటారో, దేవుడు వారితో మాట్లాడతాడు. 3 సార్లు వెళ్ళి ఏలి దగ్గర సమూయేలు వెళ్ళి అడుగుతాడు, అయ్యా మీరు నన్ను పిలిచారా? ఎందుకంటే పిలువబడిన స్వరం, పిలిచిన స్వరం మీ స్వరంలాగే ఉంది. సమూయేలుకు తెలియదా ఏలి స్వరం ఎలా ఉంది, వినబడుతున్న స్వరం ఎలా ఉంది? మొన్న ఒక పాప, చిన్న పాప అన్నది, ఒక పాప ఏమన్నదంటే, అంకుల్ మేము ఉదయకాలం ఇంట్లో లేవగానే పాటలు పెడతాం. ఆ పాటల్లో ఒక పాట, ఏ పాట అన్నది,
అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా. ఏమంటారు? ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు. ఆ పాట అంటే చాలా ఇష్టం అంకుల్ అన్నది. చాలా ఇష్టం అంకుల్, నేను చాలా వింటాను ఆ పాట. అవునా, మరి అది ఎవరు పాడిర్రు అంటే, మీరే పాడిర్రు కదా అంకుల్ అంటుంది. మీరే పాడిర్రు ఆ పాట, మీరే పాడిర్రు, మీ స్వరమే. వాస్తవానికి అది నేను పాడలేదు, దైవజనులు అపోస్తులు ఎస్ఎన్న గారు పాడిన పాట. ఆ పాట విని ఎవరిని అంటుంది? మీ స్వరమే. చాలా మట్టుకు ఇంచుమించు చాలా చోట్లలో కూడా నన్ను అంటుంటారు. అన్నతో పోల్చబడంత కృప ఏ పాటి వాడిని కానీ వాగ్దానం చేశాడు దేవుడు అన్నగారికి. ఏమనంటే, నీ సంతతి మీద నా ఆత్మను, వారి యొక్క అభిషేకం, వారి యొక్క మీదున్న ఆ యొక్క కృప, వారి పాదధూళి మా మీద దేవుడు కృప కుమ్మరించాడు. కాబట్టి ఎంతో కొంత, అంత కాకున్నా ఎంతో కొంత ఆ ట్యూన్ అలా మీరు అనలేరు కదా, మీరు చెప్పలేరు కదా, అన్న మీరు నిజంగా పాడితే ఏసన్నలాగా పాడుతున్నారు, మీరు ప్రసంగం చేస్తే ఇలా చేస్తున్నారు, మీరు చెప్పలేరు. ఎవరు చెప్తున్నారు? ఎక్కడో బయట ఉన్న పాప ఎవరో స్వరం విని వాళ్ళ డాడీ అంటుండు, నువ్వు ఆ పాటలు వింటున్నావు కానీ అంకుల్ కట్టిన పాటలు విన్నావు అంట. నేను అంకుల్ కట్టిన పాటలు వింటానని అంటున్నాడు. ప్రతిరోజు ఆల్మైటీ గాడ్ మినిస్ట్రీస్ పాటలు పెడతారంట. మన విశ్వాసులు ఇన్ని పాటలు కడుతున్నాను. రేపు మొన్న కొల్తూరు నుండి వస్తున్నప్పుడు అడిగాను, అన్న ఈ పాట నీవే నా బలము, నీవే నా ఆశ్రయము, నీవే నా అతిశయము, నీవే నా ఆధారము, నీవే నా ఆలోచన, ఇట్లా నీవే నీవే మీద కడితే ఎలా ఉంటుందని అప్పుడే డిసైడ్ అయ్యాం. కానీ ఈరోజు కీర్తనలో కొంచెం అలా నడిపింపు కలిగింది అంతే. మన పాటలు మనం వింటే మన స్వరం ఏంటి, మన పాట యొక్క అర్థం ఏంటి, మన పాట యొక్క లోతేంది, ప్రసంగం యొక్క లోతేంది, సబ్జెక్ట్ ఏంది తెలుసు. మనం వినంగా మనది మనం వింటే మన వారి స్వరం తెలుస్తుంది, మన వారి తలం అంటే టాలెంట్ తెలుస్తుంది. ఇంట్లో తండ్రి ఉన్నాడు అనుకుందాం. ఇంట్లో తండ్రిని పిల్లలు తండ్రిని గణపరిచి పొగుడుతారు అనుకోండి. తండ్రికి ఏమనిపిస్తుంది? నా పిల్లలు మాలాకిలు అంటాడు. 1వ అధ్యాయం చూడండి, 6వ వచనమా. బైబిల్ త్వరగా తీయగలిగిన వాళ్ళు చదవండి. పాస్ట్ అక్క నేను కాదండి, త్వరగా తీయగలిగిన వాళ్ళు అంటే బైబిల్తో ఎక్కువ సంబంధం. అమ్మ నువ్వు కొంచెం అప్పుడప్పుడు పిల్లలకు కూడా ఇవ్వాలి. ఎందుకంటే మనమే చదువుతుంటుంటే వాళ్ళకి ఏముంటుంది అంటే ఇక వాళ్ళకు బైబిల్తో సంబంధం ఉండదు. మా దైవజనులు పాస్టర్ అమ్మనే చదవాలి అని నేర్పించారు. విశ్వాసులు చదివితే మోకాల మీద ఉండి, పెద్ద మోకాల మీద ఉండి చదవాలి. మీరు ఇప్పుడు చదవమంటే పెద్ద మోకాలు ఉండి చదవమంటే చదువుతారా? కాబట్టి పాస్టర్ అమ్మ గారు త్వరగా తీసి చదువుతుంటుంటుంది. కాబట్టి మీరు అట్లా బద్ధకంగా ఉండొద్దు. వాక్యం ఎక్కడ ఏం చెప్తుంది అది నేర్చుకోవాలి. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, నా నామమును, ఆ మాట నోట్ చేసుకోండి. నేను తండ్రినైతే, తండ్రి ఏం కోరుతున్నాడు? ఘనత. కుమారులు తండ్రిని గణపరచాలి, పిల్లలు తండ్రిని హెచ్చించాలి. తండ్రిని పొగడక, తండ్రిని గణపరచక, తండ్రిని మయంపరచక. కొంతమంది పిల్లలు ఉంటాడు, వాళ్ళ నాయన చూసినా ఎన్ని పటాకులు తెచ్చిండు, వాళ్ళ నాయన చూసినావా ఎట్లా బిల్డింగ్ కట్టిండు, బండి కొన్నాడు. అరే వారి తండ్రిని నువ్వెందుకు పొగుడుతున్నావు? వారి తండ్రిని నువ్వెందుకు మహిమపరుస్తున్నావు? నీ తండ్రి నీకు కలిగిన దాంట్లో నిన్ను తృప్తిపరుస్తున్న దానిని బట్టి నీ తండ్రిని నువ్వు గణపరచు, హెచ్చించు.
అది నీకు ఆశీర్వాదం. ఆమెను చెప్దామా? కొంతమంది పిల్లలు అలాగే ఉంటారు. పిల్లలు అంటే శరీరకంగా నేను చెప్పట్లేదు, ఆత్మీయ పిల్లల గురించి చెప్తున్నాను. శరీరకంగా ఉంటారు, వాస్తవమే. ఆత్మ సంబంధమైన తండ్రి పాటలు పాడినా పట్టింపు ఉండదు, ప్రసంగం చేసినా పట్టింపు ఉండదు, మందిరం కట్టినా పట్టింపు ఉండదు. ఏందని అదే ఇక అవుట్ సైడ్ ఎవరైనా అబ్బా ఏం పాట, ఏం ప్రసంగం, ఏం మందిరం, ఏం ఘనత అని చెప్తుంటే ఆత్మ సంబంధమైన తండ్రి మనసు ఏమవుతుంది? నాకు రావాల్సిన ఘనత ఎక్కడా? నాకు రావాల్సిన మహిమ ఎక్కడా? నాకు రావాల్సిన సన్మానం ఎక్కడా? నేను తండ్రినైతే, నేను మీకు తండ్రినైతే. పిల్లలు తండ్రిని ఘనపరచాలి, పిల్లలు తండ్రిని హెచ్చించాలి, సన్మానించాలి. అది పిల్లలకున్న ఒక గొప్ప క్వాలిటీ. నేను అప్పుడప్పుడు అభిషేక్లో నేను చూస్తుంటాను, మన ఒక క్రమం ఎలా ఉంటుంది క్రమం అని వాడికి అప్పచెప్పినప్పుడు వాడు నా దగ్గరకు వచ్చి యథార్థంగా మోకరించి ప్రార్థన చేసుకుంటూ నా తండ్రిని నేను ఘనపరచాలి. నేను అన్నాను, అరే నాకు కాదు, నన్ను కాదురా. వాళ్ళ మమ్మీ కూడా చెప్తే అంటుండే, ఈరోజు ఈ సేవలో నిలబడ్డానంటే ఈ కృప దేవుడు ఇచ్చాడంటే, ఇంత కృపను ఇచ్చాడంటే నా తండ్రి అనే మాట చోట వాడు నా తండ్రి అనక నా ఆత్మీయ తండ్రి అని చెప్పాడు. అక్కడ నాకు అనిపించింది ఆ గ్రహింపు మనకు కలగాలి. కుమారులైతే, పిల్లలైతే తండ్రిని గణపరుస్తారు కదా. ఆత్మ సంబంధమైన పిల్లలైనా శరీర సంబంధమైన పిల్లలు తండ్రిని గణపరచాలి. తండ్రిని దుఃఖపెట్టొద్దు. మన పాటలు వినండి, మన పాటలు పాడండి, మన ప్రసంగాలు షేర్ చేయండి. మన రాత్రంతా పగలనక ఆల్మైటీ గాడ్ మినిస్ట్రీస్ విషయమై ఆ ఇమేజెస్ తయారు చేసి డైలీ బ్రెడ్ అనేది ఒక వాక్యం వస్తుంటే దాని స్టేటస్గా పెట్టండి. ఎవరెవరు ఎక్కడెక్కడో తీసుకొచ్చి పెట్టి ఒక కంపు లేపుతున్నారండి. వాట్సాప్ చూడాలంటే నాకు అసలు అసేం అనిపిస్తుంది తెలుసా. ఎవరెవరో పెట్టుకుంటున్నారు. అవన్నీ చూసినప్పుడు హృదయం ఏంది, నేను తండ్రినైతే, మీరు నా పిల్లలైతే రావాల్సిన ఘనత ఎక్కడా? ఇది పరిచర్య. ఎవరో ఒక పాప పాటలు విని చెప్తుంది, అంకల్ మీ స్వరం. ఎవరో ఒక ఆయన అంటున్నాడు, బ్రదర్ పొద్దున రెవగానే మీ పాటలు పెడతానండి. ఒక ఆయన అంటాడు, సియోను రారాజు, ఏం పాట అండి. ఇంకొక ఆయన అంటాడు, బ్రదర్ ఆ కృప అన్న పాటను చూడు బ్రదర్, హార్ట్ టచ్ అయింది బ్రదర్. ఎవరో మొన్నటి రోజు ఒక ఆయన ఫోన్ చేసాడు, ఎక్కడో ప్రకాశం డిస్టిక్లో ఉండే అతను. మన పాటల మీద మనసు పడింది, ప్రసంగాల మీద మనసు పడింది. ఒక్కొక్కరు అలా ప్రేమిస్తుంటుంటే మన పిల్లలు మన పరిచర్యను ఎత్తి ఘనపరిచి హెచ్చించాల్సిన వాళ్ళు హెచ్చించలేకపోతున్నారే. కాబట్టి ఈ పరిచర్యలో మనందరికీ పాలిభాగస్తులం. కాబట్టి ఈ పరిచర్య మనందరి ద్వారా దేవుని నామములో ఘనపరచబడును గాక. అందరూ చెప్తాం చేతి హల్లెలూయా. సమయలు వింటున్నది దేవుని స్వరం. ప్రతిరోజు దైవ సేవకుని స్వరం వింటున్నాడు. ఏలీ స్వరము ఎలా ఉందో, దేవుని స్వరము ఎలా ఉందో సమయలకు తెలియదా? సౌండ్ డిఫరెషన్, వాయిస్ డిఫరెషన్ ఉంటుందండి. ఆ యొక్క డిఫరెంట్, నా స్వరానికి పీటర్ అన్న స్వరానికి తేడా ఉంటుంది కదండి, అవునా కదా? ఉదాహరణకు నేను పిలిచాను అనుకో, రేయ్ రానా అంట, అన్న ఏమంటాడు? ఉదాహరణ, రేయ్ రారా. తేడా, వాయిస్ తేడా, సౌండ్ తేడా, ఆ గంభీరత్వం తేడా, ఆ వాయిస్ అంటే ఆ మనిషికి ఉన్న ఆ వాయిస్ తేడా. భార్య స్వరము భర్తలా ఉండదు, భర్త స్వరము భార్యలాగా ఉండదు. వింటునండి,
ఏదో కలిసిందంటే కృప. చెప్పండి, స్వరం కలిసింది, నా స్వరం పీటర్ లాగైంది, పీటర్ స్వరం నాలాగైంది అంటే కృప అంతే. ఈరోజు నాలో బ్రదర్ మీరు పాడితే అచ్చం అచ్చం అలాగే ఉంటుందండి. మొన్న ఒక ఆయన అంటున్నాడు, నువ్వే విన్నావు బ్రదర్, ఒక 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 టాప్ మోస్ట్ దైవజనుడు ఉన్నాడు, నేను పేరు చెప్పాను, మీకు అందరికీ తెలుసు. టాప్ మోస్ట్ అనగానే వెళ్ళిపోతారు, మీరు ఆడ వదిలి కూకుంటారు అట్లా. ఆయన ఆరాధన చేస్తాడు, ఏమా చేస్తాడు బ్రదర్. అసలు ఆ పాటలు వింటుంటే మీరే కనబడతారు, మీ స్వరమే వినబడుతుంది బ్రదర్. మాకు ఆయన గుర్తురాడు కానీ మీ స్వరమే వినబడుతుంది. ఎందుకు చెప్తున్నా నీ మాటలు అంటే, వాయిస్ డిఫరెషన్ అలా కలిసిందంటే దేవుని కృప. ఆ పరిశుద్ధులతో, ఆ ఉన్నతమైన దైవజనులతో మనం ఏకీభవించబడుతున్నాం, మనం కలిగబడుతున్నాం అంటే కృప. సమూయేలుతో దేవుని స్వరం మాట్లాడుతుంది. సమూయేల్, ఏలి అంటున్నాడు, ఇదిగో నీ దాసుడు ఆలకించుచున్నాడని చెప్పు. అంటే దేవుని స్వరము దైవ సేవకుని స్వరముతో పోలినది. ఆమెను చెప్దామా? దేవుని స్వరము ఏలి స్వరముతో పోలినది. అందుకే దేవుడి వాయిస్, ఏలి వాయిస్ సమూయేలుకు ఒకే రీతిగా వినబడుతుంది. దేవుడు మాట్లాడినట్టే ఏలి యాజకుడు మాట్లాడుతున్నాడు. దేవుడు పాట పాడినట్టే, దేవుడు పాటలు కూడా పాడతాడు తెలుసండి మీకు, వాక్యంలో పాట పాడినట్టే ఈయన పాట పాడతాడు. దేవుడు ఆరాధించినట్టే ఈయన ఆరాధిస్తాడు. సేమ్. అంటే అర్థం ఏంటి? ఏలికి ఏం దొరికింది? కృప దొరికింది. ఆమెను చెప్దాం. నేరుగా వెళ్ళిపోయి, అయ్యా మీరు పిలిచినట్టే ఉంది, మీరు పలికినట్టే ఉంది. అయ్యా నేను పిలవలేదు నిన్ను, అది నా స్వరం కాదు. మరల వస్తాడు, మీరు పిలిచారు, మీ స్వరమే. నేను ప్రతిరోజు మందిరంలో పరిచర్య చేస్తున్నా, మీ దగ్గర పాదాల దగ్గర పరిచర్య ధర్మం నేర్చుకుంటున్నా, అది మీ స్వరమే. నేను పిలవలేదు నాన్న, పిలవలేని వాడిని పిలిచానని అబద్ధం ఎలా చెప్తాను? వింటురండి, పిలవలేని వాడిని పిలిచా నేను ఎట్లా ఆయన పేరు చెప్పుకొని నేను ఎట్లా బతుకుతాను? పిలిచింది ఆయన, పాడింది ఆయన, రాసింది ఆయన, వింటురా, ప్రసంగించింది ఆయన. కొంతమంది ఉంటారు, పాట ఒకరు కడతారు, పాడేది ఒకరు. వింటురండి, కట్టింది ఎవరు, పాడింది ఎవరు? వీళ్ళు పేర్లు వేసుకుంటారు. వింటురండి, ప్రసంగం ఎవరిది? వారిది. పేరొకరిది, చెప్పాలి, ఊరొకరిది. అలా ఉండొద్దు. కొన్ని సందర్భాల్లో కొంతమంది అక్కడక్కడ దైవజనులు ప్రసంగాలు కాపీ కొట్టి వాక్యాలు చెప్తారు. ఎప్పుడైనా అడిగాను అనుకోండి, బ్రదర్ ఈ ప్రసంగం పలానా, అబే నా ప్రసంగం దేవుడు నాకు ఎందుకు అబద్ధం చెప్తావు? ప్రసంగం వాళ్ళది, సబ్జెక్ట్ వాళ్ళది, వారిని బట్టి నేర్చుకున్నాను, తెచ్చుకున్నాను, మాట్లాడుతున్నాను, చెప్పు, ఒప్పుకో. ఆ ఒప్పుకోలు ఉండదు. పాట వారిది. మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఇక్కడే కొంతమంది విన్నారు. ఆ పాట ఏ పాట? ఏదో పాట కట్టాడని చెప్పాడు. ఇప్పుడు చాలా చలామణి అవుతుంది ఆ పాట. ఏ పాట అది? అన్న మీతోనే చెప్పాడు కదా, ఏదో పాట కట్టాను, అది నేనే పాడాను, జయసుధ పాడిందా, ఎవరు పాడినా? చెప్పండి, ఏ పాట అది? ఎంత మంచి దేవుడు అయ్యానా. ఒక ఆయన ఇక్కడే చెప్పుకొని తిరుగుతున్నాడు, ఈ పాట నేను కట్టిందే, నేను ఇచ్చిందే, వాళ్ళు పాడారు, వీళ్ళు పాడారు. అసలు కట్టింది మనం కాదు కదా, పాడింది మనం కాదు కదా. వాళ్ళకు దేవుడు దర్శనం ఇచ్చారు, వాళ్ళు కట్టాడు. సమూయేలు అదే అంటున్నాడు, ఇది స్వరం నాది కాదు, ఈ పిలుపు నాది కాదు, నేను పిలిచిన వాడు స్వరం వేరు. ఎందరూ నన్ను మరచినా నీవు నన్ను మరవనంటివే, నా తల్లియు నీవే,
రాదా మీకు? నాకంటే బాగు పాడతారు, మన మినిస్ట్రీ కంటే అలాంటి పాటలు మంచిగా పాడతారు. నా కొండ కోట, ఆమేన్, హల్లెలూయా. ఆ పాట ఇక్కడైనా కట్టాడు, నేనే కట్టానని చెప్పుకొని తిరుగుతున్నాడు. ఏం చెప్తాం? దానికి అర్థం పర్థం ఉండాలండి. ఎవరు కట్టిర్రో, అది ఎట్లా కట్టిర్రో, దాని అర్థం ఏందో చెప్పుకొని అలా చెప్పుకో. పేరు ఒకరిది ఊరొకరిది వద్దు, మనది మనం చెప్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆలకించలేకపోయిరి, ఆయన మాట ఆలకిస్తే ఆ మాటలు హృదయం అనే పలక మీద రాయబడితే అప్పుడు ఆ మాటల వలన మనకు నమ్మకం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. యేసయ్య క్రొత్త నిబంధన అంటున్నాడు, మీరు తండ్రి యందు నమ్మకం ఉంచినట్లు నా యందును నమ్మకం ఉంచండి, నా మాటల యందు నమ్మకం ఉంచండి. నా మాటలు విశ్వాస సహితమైన మాటలు. నేను చెప్పినది మాట నిశ్చయముగా నీ జీవితంలో నెరవేరుతుంది. నేను మాట ఇచ్చి నెరవేర్చుటకు శక్తి కలిగిన దేవుడను. ఆమేన్. నమ్మరు. దేవుడు నీకు మాట ఇస్తున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తానని. దేవుడు నిన్ను గొప్ప ఆశీర్వాదకరంగా మార్గంలో నిన్ను నడిపిస్తానని. ఆయన మాటల మీద నీకెందుకు నమ్మకం వస్తలేదు? ఆయన మాటల మీద ఎందుకు విశ్వసిస్తలేవు? ఆయన మాటలను పునాదిగా ఎందుకు వేసుకుంటలేవు? అందుకంటాడు, ఈ నా మాటలు విని ఎవడైనా బండ మీద పునాది వేసుకుంటే వాడు ఏ రోజు కూడా వాని మీద వాన వచ్చెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టబడను, కానీ అది కదల్చబడలేని స్థిరమైన పునాది మీద కట్టబడ్డది. ఎలా అంటే అది మాటలు వినని వాడు ఇసుక మీద కడుతున్నాడు. దేవుని సంఘానికి వస్తున్నావు, దేవుని వాక్యం వింటున్నావు, దేవుని వాక్యం వింటున్నావు, కానీ ఎంత మటుకు వింటున్నావు? దాన్ని గ్రహిస్తున్నావా? ఆ మాటలను హృదయం అనే పలక మీద రాసుకుంటున్నావా? ఆ మాటలకు విశ్వాస సహితంగా ఆ మాటలను మీద ఆనుకొని క్రియా ప్రకారంగా నువ్వు నడిచినట్లయితే ప్రభు అంటున్నాడు, నీ జీవితంలో గొప్ప కార్యాలను, ఘన కార్యాలను నువ్వు చూస్తావు. ఆమేన్. మాటల యందు విశ్వాసం లేనివారు దేవుడు నిన్ను ఆశీర్వదించుతాడన్నాడా? నిశ్చయముగా. అబ్రాహాముతో అంటున్నాడు, నిశ్చయముగా అంటే గ్యారంటీగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అబ్రహామా. ఆశీర్వదిస్తానన్న దేవుడు ఆశీర్వదించకుండా మానడు. కానీ ఆశీర్వదిస్తానన్న మాట ఇచ్చినప్పటి నుండి ఆశీర్వదించబడబోతున్న ఆ దినము వరకు నీ జీవితంలో ఎన్నో పోరాటాలు వస్తాయి, ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో భయంకరమైన స్థితిగతులు వస్తాయి. అయినా నువ్వేమని విశ్వసించాలి తెలుసా? ఒకటి, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఇద్దరి నుండి అద్దరి వరకు నన్ను నడిపిస్తాడు. మధ్యలో గాలి తుఫాన్లు వస్తాయి, ఓడ పగిలిపోతున్నట్టు, ఊగిసలాడుతున్నట్టు రకరకాలైన తుఫాను అలలు నీ విశ్వాసాన్ని సన్నగిలడానికి అనేక పోరాటాలు వస్తాయి. వాటన్నిటి మధ్యలో నీ విశ్వాసాన్ని పౌలు వలె కాపాడుకొని, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించే యేసు వైపే, నీకు మాట ఇచ్చిన దేవుని వైపే నీ కనులెత్తి చూచినట్లయితే నిశ్చయముగా నా ప్రభు మాట నీ జీవితంలో, నీ కుటుంబంలో నెరవేర్చబడుతుంది. ఆమేన్. హల్లెలూయా చెప్దామా? మాట నమ్మలేకపోయి, ఆలకించలేదు, నమ్మలేదు. వింటున్నాండి, ఆలకించలేదు, నమ్మలేదు. మూడవదిగా ఏమంటున్నాడంటే అక్కడ చూడండి, 106వ కీర్తన, నమ్మలేదు, మాట నిరాకరించిరి. దేవుని యొక్క రమ్యమైన దేశం ఏం చేశారంట? నిరాకరించినట్టు రిజెక్ట్. నువ్వు మాకు వద్దు, నీతో మాకు సహవాసం వద్దు, నువ్వు దేవుడేవే వద్దు, నీతో మాకు సహవాసమే వద్దు, నీకు మాకు ఇక ఏ చెల్లు లేదు. అసలు ఈ దేవుడు ఏమన్నాడని, దేవునిలో ఏ పాపం ఉందని,
దేవుని నిరాకరించడానికి, దేవుని రిజెక్ట్ చేయడానికి ఈ రోజుల్లో చాలామంది చేస్తున్నారు. అది నేను ప్రార్థన చెయ్యను, దేవుడు నాకేం చేస్తుండు, నేను సంఘాన్ని రాను, దేవుడు నాకేం చేస్తుండు, నేను బైబిల్ చదవను, దేవుడు నాకేం చేస్తున్నాడు. ఈ విధంగా మీలో మీరు బయటికి అనకున్నా, అందుకే అంటున్నాడు అక్కడ సనిగిరి. సనుగులు వింటురండి, సనుగులు బయటికి వినబడవు. సనుగులు వినబడతాయా? ఇప్పుడు నేను అన్ననేమన్నా అనుకుంటా అంటే అర్థమైంది. ఇప్పుడు కళ్ళద్దాలు పెట్టాడు అనుకుందాం, బయటికి వినబడదు, కానీ లోపల అనుకున్నా ఏమని మంచిగా పెట్టినావు కళ్ళద్దాలు అంటే లోపల అనుకునేటి. ఇప్పుడు విన్నాననుకో అన్ననుకో ఏమన్నా లోపల అనుకోవచ్చు. వాళ్ళు లోపల సనుగుతున్నారు. ఎలాంటి సనుగులు అంటే, దేవుని ఎలాంటి సనుగుతున్నారంటే, నీతో మాకు ఇక పని లేదు, నీ సంఘంతో పని లేదు, నీ సహవాసంతో పని లేదు, నీ విశ్వాసంతో పని లేదు, నీ రమ్యమైన దేశం మాకు వద్దు. ఇస్తానన్నావు కదా, ఆ దేశం వద్దు, ఆ పాలు తేనెలొద్దు, ఇక జీవజలములొద్దు, ఇక జీవాహారం వద్దు, మాకు ఏమొద్దు, పరలోకమే వద్దు, పోతే నరకం పోతలే. ఇవన్నీ బయటికి అనకుండా ఎందుకు అనుకుంటున్నారు నాన్న? లోపల మనస్సులో లోపల బయటికి. కొంతమంది బయటికి అన్నారండి, పైకి మాత్రం నాతో ప్రైజ్ ద లార్డ్ అన్నా అని అంటారు. లోపల ఏముంటుంది? ఇక ఎన్ని అనుకుంటారో లోపల. అలా అనుకోకండి. మీ హృదయంలో ఏదున్నదే అదే ముఖం మీదికి రావాలి. ఆమెను చెప్దాం. ప్రభు అంటున్నాడు, నీలో ఏదంటే సూటికి అడిగేది, ముక్కు సూటికి అడిగితే అది ఇంకా మంచిది. అన్నా వీళ్ళ విధంగా నీ మీద నాకు ఇలా దుఃఖం కలిగింది, బాధ కలిగింది, లోపల పెట్టుకొని పాపం పెరిగిపోతుందండి. ఏదున్నా డైరెక్ట్గా మాట్లాడాలి. అన్నా ఇది నాకు బాధ అయింది, అయ్యయ్యో అందుక నువ్వు సంఘం రాకపోవడం, అందుక బాధపడ్డావు అని ఏదైనా మాట్లాడదు, సబ్జెక్ట్ మాట్లాడు. కొంతమంది లోపల పెట్టుకుంటారు. ఇంటికి పోయి ఎంతమంది సంఘం రండి అమ్మా, చర్చికి రండి బ్రదర్, వస్తామండి, వచ్చే వారం వస్తాం బ్రదర్ అని అంటారా? నెక్స్ట్ వారం కనబడరు. అరే వెళ్ళాము, బతిమలాడాము, రమ్మన్నాము, ఎంత పిలిచాము, రారు. మరలా 2-3 సార్లు వస్తామని అంటారా? మళ్ళా రారు. అంటే అర్థమైంది, వాళ్ళ మైండ్ చూడండి. అందుకే నిన్న రోజున మేము హృదయం గురించి స్టడీ చేస్తున్నాం, నేను నాతో ఉన్న సహోదరుడు. మనిషి లోతునాన కనుకోవచ్చు అంట, కానీ నీళ్ళ బావి లోతునాన కనుకోవచ్చు, కానీ మనుష్యులో ఉన్న లోతుని కనుగోలేమంట. వాక్యం కూడా అదే చెప్తుంది. బావి లోతైన కనుకోవచ్చు, కానీ మనిషిలో ఉన్న కపటము, ఈర్ష, పగ, ద్వేషం, కుళ్ళు, కుతంత్రం. మళ్ళీ ఇంటికి పోతే ఛాయ్ పెడతారు, ఇంటికి పోతే మిక్చర్ ఇస్తారు, ఇంటికి పోతే బిర్యానీ పెడతారు, అన్నీ చేస్తారు. మళ్ళీ అంటారు వచ్చేస్తాం బ్రదర్, వచ్చేస్తామని అంటారా? ఆదివారం కనబడరు. ఎంత క్రిమినల్ మైండ్ ఉంటుందండి. మళ్ళీ కానుక కూడా పెడతారు, కానుక పెట్టి పాస్టర్ గారికి కానుక కూడా పెడతారు. మేము అనుకోవాలి, అబ్బా ఎంత చక్కగా మిక్చర్ ఇచ్చారు. మొన్న ఒక సిస్టర్ అరిసెలు ఇచ్చారు. ఇలా అన్ని కానుకలు ఇస్తారు, అన్నీ ఇస్తారు. వచ్చేస్తామంటారు. మళ్ళీ కారు దాకా వస్తారు, వాహనం దాకా వస్తారు, బైక్ దాకా వస్తారు, సాగనంపుతారు. పోతుంటే అంత దూరం వరకు చెయ్యుపుతారు. మళ్ళీ ఆదివారం కనబడరు. ఎక్కడా? మళ్ళా సేమ్ హృదయం మోసకరమైన వ్యాధి గలది. అన్ని రోగాలనన్నా బాగు చేయొచ్చు, కానీ క్యాన్సర్ వ్యాధిని, కరోనా వైరస్నైనా బాగు చేయొచ్చు, కానీ హృదయానికి వైరస్ పట్టిందనుకో. కొంతమంది ఉంటారండి, ఇక ఎంత వాళ్ళని చర్చికి రారా, ప్రార్థనకు రారా, దేవుని దగ్గర రారా, ఏమంటారు, పొలంలో మూట కొడతారు చూడండి, ఏది నీళ్ళ మూట, రారా. కొంతమంది కొన్ని బండ్లు ఉంటాయి, టక్ 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 టక్
కొట్టంగా అంటే మీకు మీకు అర్థం కానీకే ఆటో ఉంటుంది చూడండి, ఆటో ఆడు గుంజంగా గుంజంగా గుంజంగా. కొంతమంది వెనకబట్టి లాగే ఆటోలు కొంటారు. ఆ తాడేయాలా, ప్రతిసారి దిగాల, బండి ఆగిందంటే దిగాల, మళ్ళీ తాడేయాలా, గుంజాలా, మళ్ళీ అది రాకపోతే మళ్ళీ తాడేయాలా, గుంజాలా. ఈ బాధలు ఎందుకు పడుతున్నాయి? ఒకటి మంచి బటన్ వస్తే స్టార్ట్ అయ్యేది కొంటే అయిపోతుంది కదా. నేను ఒక వెహికల్ నడిపిన, అదేమి హోండా కంపెనీ వెహికల్. యాక్టివ్నేమో ఏంది, ఇది కొట్టి స్విచ్ కొట్టి రేజ్ చేయాలి, అంతే కదండి యాక్టివ్. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది, స్విచ్ వస్తే చాలు రేజ్ చేయాల్సిన పని ఇట్లా వస్తాను అంటుంది అది. అరే టెక్నాలజీ పెరిగిపోయింది. కొంతమందికి ఇట్లా ఏమంటారు, నీ కొట్టాలి, రారా రారా మందిరం రారా రారా, వచ్చేస్తాను వచ్చేది. ఇలా వస్తా వస్తా అని ఎవడైతే రాడో, వస్తా వస్తా అని ఎవరైతే రారో, నేను చెప్తున్నానండి, ఖచ్చితంగా వారికి దయ్యం పట్టిందని అర్థం. అవును, కొంతమంది అలిగి రాడండి. అలగడం సాతానుడు పెడతాడు. ఏదో ఒక చిన్న మాటలు, పాస్టర్ని నేను ఇట్లా అన్నాడు, పాస్టర్ అన్న కొడుకు ఇట్లా అన్నాడు, పాస్టర్ అన్న భార్య ఇట్లా అన్నది, పాస్టర్ అన్న రైట్ హ్యాండ్ ఇట్లా అన్నాడు, పాస్టర్ అన్న లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా అన్నాడు, పాస్టర్ అన్న లెఫ్ట్ లెగ్ ఇట్లా అన్నది. ఇక అన్నీ రైట్ లెగ్, ఇవన్నీ అవసరం అండి. నీకు దేవుడితో నిత్య నిబంధన, నీతో నిబంధన చేసిన వాడు దేవుడు. నిత్య నిబంధన నీతో చేసి నీ పాద సన్నిధి చేరియున్నాను. సంఘానికి ఎందుకు వస్తున్నావు? సేవకుని కొరక, సేవకుని కుటుంబం కొరక, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కొరక కాదు కదా. నీకు దేవుడికి ఉన్న ఒడంబడిక, అది నీకు దేవునికి ఉన్న నిబంధన, దేవుడికి నీకున్న సహవాసం, సన్నిధి, దేవుడు కలుసుకున్న పోతున్న సన్నిధి, సహవాసం ఇది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిరాకరించిన రిజెక్ట్ అనేది ఎవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా సాతాను ప్రభావం వారిలో ఉన్నట్టే. సంఘానికి రాకపోతున్నాడంటే వాడిని సాతాను వెంబడిస్తున్నాడు, సాతాను చెరలో ఉన్నాడో. పాటలు పాడతారు, పాటలు పాడతారు, పాటలేదు అని మీ ఇంట్లో అంటున్నాడంటే అందులో ఏముంది? పొద్దుగా లేవగానే పాటలు పెడుతుంటారు, భక్తి పాటలు. వాళ్ళంతా ఏమంటారు, వాళ్ళు అన్యులైతే ఓ నీ నన్న అని పెడతారు. వాళ్ళ పాపం వాళ్ళ పాటలు వాళ్ళ భక్తి పరులండి. మనం అవి పెట్టామనుకోండి, తీసే ఊకే నడిపితివి, తీసే ఆడంటుండంటే వాళ్ళలో సాతాను ఉంది. కొంతమంది ఉంటారండి, నేను సిస్టర్ బ్రదర్ ఈరోజు మీ ఇంటికి వస్తున్నానండి అన్న ఇట్లా విజిటింగ్, అయ్యో బ్రదర్ ఇప్పుడే షాపింగ్కి వెళ్తున్నాం బ్రదర్. వెళ్ళరు, ఇంట్లోనే ఉంటారు. పెళ్ళికి వెళ్తున్నాం బ్రదర్, ఎన్ని అబద్ధాలు చెప్తారండి. పెళ్ళికి పోరు, షాపింగ్ పోరు, ఏది అలా నిరాకరిస్తున్నారంటే దాని అర్థం ఏంటి చెప్పండి అమ్మా. సాతాను చెప్తుంది, పాస్టర్ని ఇంటికి రావద్దని చెప్పు. ఆయన అంటాడు, ఎవరు భర్త అంటాడు, పాస్టర్ని రాక చాలా రోజులైందే. భార్య అంటే, ఇప్పుడు నేను ఛాయ్ చేయాలి, ఆయనకు అది చేయాలి, ఇది చేయాలి. మళ్ళీ నీకు బుద్ధి పుట్టి సడన్గా వండే అన్నావు అనుకో, మళ్ళీ నాకు డబల్ పని. మనం ఇద్దరం కలిసి పొద్దుడుతుంది ఊడ్చుకొని తిందాం అనుకున్నాం. ఎన్ని మాట లాస్ట్కి ఇవన్నీ వద్దే, రావద్దు కదా, అంతే కదా. మరలా అందులో ఒకటి మర్చిపోయినా, వస్తే ఎంతో కొంత కానుక పెట్టాల్సి వస్తుంది. ఇవన్నీ లేమని చెప్పు. సరే, ఇవాళ రేపు
భర్త అధికారం కంటే భార్య అధికారమే అధికంగా ఉంది. డామినేషన్ ఆఫ్ వైఫ్ వింటునండి. భర్తను అనగగొట్టే అధికారం ఏదైనా ఉందా చెప్పండి. పురుషులారా మీరు చెప్పండి, భర్తను అనగగొట్టే అధికారం ఏదైనా ఉందా? అనుభవిస్తున్నారు చెప్పండి, ఉన్నదా లేదా? చెప్పాలి. నేను ఎవరి పేరు చెప్పండి, మీరు అందరు చెప్పండి. ఉన్న అన్నది చెయ్యొద్దండి సార్. పోనీ రైట్ ఆన్సర్. సమాజంలో జరుగుతున్నది అదే. మరి మన క్రైస్తవ్యంలో ఎందుకు జరగాలి? పురుషుని మీద స్త్రీకి అధికారం ఇయ్యని అన్నాడా లేదా? అది సమాజంలో జరుగుతుంది అన్నాడు తమ్ముడు. ఓకే, మరి ఎందుకు పురుషుని మీద అధికారం? పౌలు అంటాడు, నేను అధికారం ఇయ్యను. జూనియర్గానే ఉండు, నువ్వు నా పక్క టెంకలకైనా వచ్చావు, పక్కనే ఉండు, నెత్తి మీదికి రాకు. అలా మాట్లాడితే ఈరోజు భార్యలు ఎట్లుంటారు తెలుసా? మహామో వీళ్ళు అలిగితే కష్టము, వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకి తెలియదండి. సడన్గా బ్యాగ్ పట్టుకుంటారు, అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతారు. సడన్గా అలుగుతారు, దుంపటేసుకొని పండుకుంటారు. ఇక అన్నం చేయరు, పప్పు చేయరు, ఉప్పు చేయరు, ఏం లేదు. అదేం పనిపా. అందుకే పురుషులు బలహీనమవడానికి కారణం బలహీనపరిచే ఆత్మ ఎవరు? నేను చెప్పనండి. మళ్ళీ మీరు అందరూ నన్ను సిస్టర్స్ మీరు చాలా మంచోళ్ళు, కానీ మీ యొక్క ఏమంటారు పురుషులను మీరు చాలా చాలా ఘనపరచాలి. ఎందుకంటే వాళ్ళు రాత్రి అనక పగలనక, ఎండనక వాననక, రే అనక పగలనక. ఒక పాస్టర్ నాకు ఇదే డైలాగ్ చెప్తాడు పాస్టర్ అమ్మతో, అయ్యగారు ఎంత కష్టపడుతుండమ్మా, రాత్రి అనక పగలనక, రే అనక పగలనక, వాననక చల్లనక కష్టపడుతుండమ్మా అని పాస్టర్ అమ్మతో అంటే జోక్లో మాట్లాడుతుంటాడు. పురుషులు అలా కష్టపడుతున్నారు. వాళ్ళకి తగిన ఘనతకు సన్మానానికి యోగ్యులుగా ఎంచండి. ఎవరు సిస్టర్స్. అప్పుడు అబ్బా నా భార్యకి ఇంత ప్రేమనా అని చెప్పి ఆయన నిన్ను పక్కల నుండి తీసి నెత్తి మీద పెట్టుకుంటాడు. వాక్యంలో ఉంది, గుణవంతురాలు సుఖవంతి అయిన భార్య తన పెనిమిటికి కిరీటం వంటిది. కిరీటం ఎక్కడుంటుందమ్మా? తల మీద ఉంటుంది. సరే, ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? హల్లెలూయా. నిరాకరిస్తున్నారంటే సంఘానికి రాకుండా, వాక్యానికి రాకుండా, దేవుని సన్నిధికి రాకుండా, మందిరానికి రాకుండా, వాక్యం వినకుండా, ఎప్పుడు వాక్యమే వింటారు, ఎప్పుడు పాటలే వింటారు. వీళ్ళు నిరాకరిస్తున్నారు. రిజెక్ట్. మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు కానీ, భర్త కానీ, భార్య కానీ ఎవరైనా రిజెక్ట్ చేస్తున్నారు, నిరాకరిస్తున్నారు రమ్యమైన దేశమును. ఏ దేశం అంటే అది? చెప్పండి. ఏ దేశం? రమ్యమైన దేశమును నిరాకరిస్తూ, రమ్యమైన ప్రాంతాన్ని నిరాకరిస్తూ, రమ్యమైన సహవాసాన్ని నిరాకరిస్తూ, రిజెక్ట్ చేస్తూ, వారు అన్యులతో సహవాసము చేసి ఏ దేశంలోనికి వెళ్ళిరో చూద్దాం. చూడండి, ఆ మాటలు చదవండి. 20-34 నుండి త్వరగా చదువుకొని పోదాం. అగో దయ్యములకు బలిగా అర్పించిరి. ఆదో ఏ దేశం పట్టుకున్నారమ్మా? బొమ్మలతో మనకేం పనండి? బొమ్మలు మాట్లాడతాయమ్మా, కానీ మధ్యలో బొమ్మలతో కూడా పప్పెట్ షో అంటారు దాన్ని. డాడీ ఈడే మాట్లాడతాడు. ఎవరు? పప్పెట్ షో ఆర్టిస్టుడు. ఆ బొమ్మతో అంటాడు. వీడు మాట్లాడినట్టు పెదవులు కూడా కనబడాయి మనకి. మనం అనుకుంటే బొమ్మ మాట్లాడుతున్నారే అని.
ఆ బొమ్మ కడుపులో చేయి పెడతాడు, ఆట ఆడిస్తుంటుంటాడు, బొమ్మలాట. అది మాట్లాడదు, వాసన చూడదు, పరిగెత్తదు, దాని కాళ్ళుండి నడవవు, చెవులుండి వినదు, కాళ్ళుండి నడవదు, చేతులుండి ముట్టదు. అలాంటి వాటి బొమ్మలను వీరు ఆశ్రయించిరి. ఇంట్లో తెచ్చిపెట్టుకుంటున్నారు బొమ్మలను. రమ్యమైన దేశముని నిరాకరించి వీటిని ఆశ్రయించడం న్యాయమా? బొమ్మలను ఆశ్రయించి ఏం బాగుపడ్డారండి? నా మాటలు వినండి. వాళ్ళు చేసింది తమ పిల్లలనంట దయ్యములకు ఏమిచ్చారంటమ్మా? బలిగా ఇచ్చిరి. నిరపరాధ రక్తమును అనగా తమ కుమార్తెల రక్తమును ఒలికించిరి. ఆ రక్తం వలన దేశం అపవిత్రమాయెను. చివరికి వారి క్రియల వలన వారు అపవిత్రులైరి. అంటే అర్థమైంది? రమ్యమైన దేశాన్ని విడిచిపెట్టి అన్యులతో సహవాసం చేసి, నీ సన్నిధిని విడిచిపెట్టి నువ్వు అన్యులతో సహవాసం చేసి, అవివిశ్వాసులతో సహవాసం చేసి నువ్వు మూట కట్టుకున్నది ఏంటి? వారి పద్ధతులు నీకు వచ్చేసాయి. వారి బొమ్మలు, వాళ్ళ ఇళ్ళలో ఉండాల్సిన బొమ్మలు నీ ఇంట్లో వచ్చినాయి. వారిళ్ళలో వేస్తున్న ధూపారాధన నీ ఇంట్లో వచ్చింది. వాళ్ళ కుమారులను బలిస్తూ రక్తం ఒలికిస్తున్న ఆ పద్ధతి, ఆచారాలు నీలోకి వచ్చాయి. నువ్వు దేని నిరాకరిస్తున్నావు? దేనిని ఆహ్వానిస్తున్నావు? దేనిని అంగీకరిస్తున్నావు? నిజదేవుడు అక్కడ అంటాడు చూడండి, స్పదమును మరిచారు. మహిమగల దేవుని విడిచిపెట్టి, శక్తిగల దేవుని విడిచిపెట్టి, పరాక్రమ కలిగిన బలశౌరుడైన మన దేవుణ్ణి ఆరాధిస్తున్న ఆ దేవుని విడిచిపెట్టి దేనిని అంగీకరిస్తున్నావు? దేనికి పూజలు చేస్తున్నావు? దేనికి తల వంచుతున్నావు? దేవునికి నమస్కరిస్తున్నావు? అదే రాబో దినాల్లో నీకు, నీ కుటుంబానికి ఉరిగా మార్చబడబోతుంది. జాగ్రత్త. ఈ బొమ్మల పండుగలు అవి వచ్చినప్పుడు పరిగెత్తకండి, అక్కడికిక్కడికి పరిగెత్తకండి, మేం చేసుకోలేదని అనుకోకండి. రాబో దినాలు ఉరిగా మారుతాయి. రాబో దినాల్లో శాపంగా రమ్యమైన పద్ధతులు, రమ్యమైన దేశమును, రమ్యమైన సహవాసమును, రమ్యమైన పరిశుద్ధుల పరివారమును నిరాకరించి ఎటువైపు, దేని వైపు వెళ్తూ దేని అంగీకరిస్తున్నావు? ఒకసారి ఆలోచన చేయి. నీ సహవాసం పరిశుద్ధులతోనూ పరివారముతోనూ నిత్య సియోను నూతన యెరూషలేముకు ప్రయాణము చేస్తున్న ఆ యొక్క అపోస్తుల ఉపదేశ క్రమముల నడిపించబడుతున్న నీ పద్ధతులు వేరు, నీ క్రియలు వేరు, నీ సహవాసం వేరు, నీ మనసు వేరు, నీ తలంపులు వేరు, లోకానికి వేరై మనం జీవిస్తున్నాం. హల్లెలూయా. మూర్ఖులైన తరం వారికి వేరై మనం బ్రతుకుతున్నాం. నేను మూర్ఖమైన తరం వారికి వేరై మంచి మనస్సాక్షితో నేను నా ప్రభుని పోలి నడుచుకుంటున్న వాళ్ళు చేయొద్దు. ఒకసారి హల్లెలూయా చెప్పాడు. ఉన్నారా? ఇంకా కొంతమంది వేరు కాలేదు, విడదీయబడలేదు. వాళ్ళ పద్ధతులతో, వాళ్ళ ఆచారాలతో, వాళ్ళ పద్ధతులతో ఆచారాలతో అంటారు, ఇక ఇది తిను అని నోట్లో పెడతారు, ఇది తాగని పోస్తారు. తర్వాత నీ జీవితం అపవిత్రమైంది. అందుకంటున్నాను, వారు అపవిత్రులు అవ్వడానికి కారణం ఆ దేశం, ఆ రక్తం వలన అపవిత్రమైంది. ఏ రక్తం? నిరపరాధుల రక్తం. ఏ రక్తం? కుమారుల రక్తం. ఏ రక్తం? కుమార్తెల రక్తం. కుమార్తెల రక్తము ఒలికించబడుతుందంటే తండ్రులు చేసిన దోషం ఇది, పితరులు చేసిన పాపం ఇది. వారి రక్తం వలన దేశం ఏమైందంట? అపవిత్రమైంది. వారి రక్తం వలన వీరు అపవిత్రులయ్యారు. రమ్యమైన దేశమును నిరాకరిస్తున్న ప్రతి వాడు అపవిత్రుడే. అపవిత్రుడవడానికే సాతానుడు అని రమ్యమైన దేశంలోనికి రానియకుండా అడ్డుకుంటుంది. రమ్యమైన సహవాసం సన్నిధిలోనికి నిలవనీయవదు. సాతానుడు చేస్తున్న కుట్ర తంత్రం ఇది.
మన దేశం రమ్యమైంది, మన పిలుపు రమ్యమైంది. నిత్య సియోన్, ఇందాక వాక్యం చదివారు కదా, నీవే నా ఏది 147 కీర్తనలు అంటాడు, నీవే రే చూడరా, సజీవులు ఉన్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే. మనం ఉండాల్సిన సజీవుల స్వాస్థ్యములో, రమ్యమైన దేశములో, సహవాసంలో ఉండాలి. దాన్ని నిరాకరిస్తే నీకు కలిగిన సమస్తము అపవిత్రతలోనికి దిగజారిపోతుంది. ఒక్క మాటని చెప్పి నేను ముగిస్తాను. లోతు అబ్రహామును నిరాకరించాడు. లోతు అబ్రహాము సహవాసాన్ని నిరాకరించాడు. లోతు అబ్రహాము నడిపింపును నిరాకరించి సొదొమ గొమొర్రా పట్టణాల వైపు ప్రయాణం చేశాడు. నిరాకరించిన అతని జీవితం రాబోయే దినాల్లో అపవిత్రంగా మార్చబడ్డది. అతని కుమార్తెలు అపవిత్రపరచబడ్డారు. అతని భార్య హతురాలైంది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. అతడు ఏకాకిగా మారిపోయాడు. అటు పిమ్మట అతడు కూడా వర్ధిల్లలేకపోయాడు, స్వనాశనం తెచ్చుకున్నాడు. మోయాబు దేశానికి, రమ్యమైన దేశమును నిరాకరించిన నయోమి మోయాబు దేశానికి ప్రయాణం చేసింది. ఏమైంది? అన్ని కోల్పోయి రిక్తురాలిగా మరలా తిరిగి వచ్చింది. ఆమెనైనా తిరిగి వచ్చేటప్పుడు దేవుడి మహాకృప ఒక మంచి పరిశుద్ధురాల్ని పట్టుకొని వచ్చింది. అది కృప, నయోమికి ఇచ్చిన దేవుని కృప. తన భర్తకి ఇయ్యలేదు, తన పిల్లలకి ఇయ్యలేదు, నయోమికి దొరికింది కృప. శుద్ధీకరించుకొని పరిశుద్ధపరచుకొని పశ్చాత్తాపడ్డది కాబట్టి ఆ కృప దొరికింది. అయ్యో నేను తప్పు చేశానని చెంపలేసుకుంది కాబట్టి కృప దొరికింది. ముక్కు తీసి నేలకు రాసింది కాబట్టి కృప దొరికింది. ఎందుకు ఆ బుద్ధి గడ్డి తిని నేను ఈ దేశానికి వచ్చానని ఆమె బాధపడి నొచ్చుకొని ఏడ్చి దేవుని దగ్గర క్షమాపణ పొందింది కాబట్టి ఆ కృప దొరికింది. ఒకడు యెరూషలేముని విడిచిపెట్టి యెరికో, రమ్యమైన దేశం రా యెరూషలేం, ఆ రమ్యమైన దేశంలో నుంటే నువ్వు వస్త్రం కలిగి ఉండేటోడివి. ఆ రమ్యమైన దేశంలో ఉండింటే నువ్వు గాయాల పాలు కాకపోతుంటివి. రమ్యమైన దేశం నిరాకరించిరి. మనకు దేవుడిచ్చిన ఉన్నత కృపలో మనం ఉన్నాం. ఈరోజు నేను అనుకుంటే నా ఆత్మీయ తండ్రిని నేను కాదని పోగలను. నా ఆత్మీయ తండ్రితో సహవాసం, నా ఆత్మీయ తండ్రి అపోస్తులు డేవిడ్ రాజయ్య గారితో సహవాసం. ఈరోజు నేటికి నేను ఆయనను కాదని నేను స్టెప్ తీసుకోవచ్చు. ఎంతోమంది నిరాకరించి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అయ్యను కాదని. కానీ ఈరోజు వరకు నా ఆత్మీయ తండ్రితో అంటుకట్టుకొని సహవాసంలో నిల్చున్నానంటే ఎందుకో తెలుసా అండి? కృతజ్ఞత హృదయం. నన్ను ఆదరించాడు, నన్ను బలపరిచాడు, నన్ను ఒక సేవకుడిగా చేశాడు, ఈరోజు నన్ను అభిషేకించాడు. ఇలాంటి స్వాస్థ్యము యొక్క కృప, ఇలాంటి సంఘాన్ని నడిపించే ఒక గొప్ప నాయకుడిగా అపోస్తుల యొక్క సహవాసంలో నిలబెట్టి నడిపించడానికి నా ఆత్మీయ తండ్రి నా కొరకు పడిన ఆ శ్రమ, కృతజ్ఞత హృదయం కలిగి ఉన్నానండి. నేను ఎన్ని శ్రమలు, పోరాటం. ఎంతమంది చెప్పారో తెలుసా? డేవిడ్ రాజయ్యతో ఏం పని అండి, బయటకు వచ్చాయండి. ఒక ఆయన ఉన్నాడు, బయటకు వచ్చండి అంటాడు. ఓకే, అవసరం లేదండి అంటాడు. నీకు అవసరం లేదేమో, నా తండ్రి, నన్ను ఆత్మీయంగా కన్న తండ్రి ఆత్మీయంగా నన్ను ఒక అపోస్తుల సహవాసంలో నిలబెట్టి ఒక దైవజనుడిగా అపోస్తులుగా చేసి నన్ను శుద్ధ సువర్ణంగా చేసి నన్ను ఇంతటి కృపకు పాత్రుడిగా చేసిన నా తండ్రిని నేను విడువను, ఎడబాయను. నా మరణం వరకు నేను నమ్మకంగా ఉంటా. నేటికి నా ఆత్మీయ తండ్రికి నేను కృతజ్ఞత కలిగి ఉంటా. ఆయన దగ్గర ఉపదేశం నేర్చుకొని, ఆయన దగ్గర సత్యాలు నేర్చుకొని, ఆయన దగ్గర బోధ నేర్చుకొని, ఆయన పాదాలు ఒత్తి ఆయనకు సేవ చేసి పరిచర్య ధర్మం నేర్చుకొని ఎంతోమంది ఆయనకు వెన్నుపోటు పొరిచారు. మంచి మనస్సాక్షితో చెప్తున్నా, వెన్నుపోటు పొరిచే స్వభావము నాది కాదు. ప్రాణాలైన పెడతా కానీ ఇతరులని వెన్నుపోటు, వెనుక నుండి గుచ్చే స్వభావం నాకు లేదు. యథార్థంగా
నేటికి వారి పాదాల దగ్గర పరిచర్య ధర్మం నేర్చుకుంటున్నాను. కాబట్టే నన్ను దేవుడు ఇంత గొప్ప ఉపదేశ క్రమాన్ని బోధించి ఒక గొప్ప దైవజనుడిగా నన్ను దేవుడు అభిషేకించాడు. ఆమెన్ చెప్పరు? సంతోషం లేదా మీకు? ఈరోజు ఆయన పాదాల దగ్గర నేర్చుకునే ఈరోజు ఆంధ్ర తెలంగాణ పట్టణంలో గొప్ప గొప్ప దాని ఆరాధనలు కానీ, వర్షిప్లో కానీ, వాక్యంలో కానీ ఒక రేంజ్లో వాడబడుతున్న సేవకులందరూ ఆయన దగ్గర ఉపదేశ క్రమాన్ని నేర్చుకున్నారు. ఆయన పేరు వాళ్ళు చెప్పలేకపోవచ్చు, నేను చెప్తున్నా. నేను ఆయన వాళ్ళ పాదాల దగ్గర ఉపదేశ క్రమం నేర్చుకున్నా. పరిచర్య ధర్మం చేసి నేర్చుకున్నామండి. కృతజ్ఞత హృదయం కలిగి నేర్చుకున్నాం. అందుకే ఇట్లాంటి కత్తిపోటు లాంటి మాటలు వస్తాయి మా నోట. ఎందుకు తెలుసా? మంచి మనస్సాక్షితో ఉన్నాం కాబట్టి. ఆ ధైర్యం కలిగిన మాటలు వస్తాయి మా నోట. ఎందుకంటే ఆ మంచి మనస్సాక్షి మాకుంది కాబట్టి. కృతజ్ఞత లేని వారు ఎంతోమంది వెళ్ళిపోయారు అయ్యని విడిచి. కృతజ్ఞత కలిగి నేటి వరకు ఆ రమ్యమైన దేశమును ప్రేమిస్తూనే ఉన్నాను. ఆ రమ్యమైన సహవాసాన్ని ఇంకా ప్రేమిస్తున్నా. ఆ రమ్యమైన అపోస్తులను, దైవజనులను ఇంకా 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 వెంబడిస్తున్నా. లేకపోతే నా బ్రతుకింతే అండి. మరిచిపోయిరి, కృతజ్ఞత లేకపోయిరి, నమ్మకం ఉంచలేకపోయిరి. అలా సహవాసంలో అంటు కట్టుకొని ఉన్నాం. నేటికి కృప మనకొద్దండి. నిరాకరించడం వద్దు. ఎందుకు కష్టకాలంలో మనకు ఎంత సహాయకరంగా ఉన్నారండి. కష్టకాలంలో ఎంత సహాయకరంగా ఉన్నారు. ఈరోజు మనం కొంచెం పైకి రాగానే ఇతరులు చేసిన మేలు మర్చిపోతాం. అలా మర్చిపోద్దండి. కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒకప్పుడు మనల్ని ఎంతో ఆదరించారు, బలపరిచారు, లేవనెత్తారు, నిలబెట్టారు, నడిపించారు. కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇది కేవలము ఈరోజు రెండో పార్ట్లో లాస్ట్ వీక్ మెసేజే కంటిన్యూ అయింది. ఇంకా ఈ వీక్ మెసేజ్ ఇంకా ముందుకు పోలేదు. వచ్చే వారం థర్డ్ పార్ట్గా మనం వెళ్దాం. దేవుడి వాక్యములను దీవించును గాక. మీరు చెప్పండి మీరు. ఎందుకంటే కొంతమంది ఉంటారండి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క అని మేము ఇస్తుంటాం కదా. వాళ్ళు కూడా అంటారు మాతో, తండ్రి యొక్కయు, కుమారి. అరే ఇది సేవకులు ఇచ్చే ఆశీర్వాదం రా నాయన. విశ్వాసులేమో అవును ప్రభు, ఆమెన్ ఆమె. ఆ మాట కూడా ఉంది. 106వ కీర్తన చివరి మాట చదవండి. ఆమెన్ అనాలి, అంతేగాని తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు. ఇక మేము ఏదంటే అదంటే మీరెందుకు, నేనెందుకు? చదువునన్న మాట. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా యుగ యుగములన్నిటిలో స్తుతి నొందును గాక. ఆమెన్ అందురుగాక. యెహోవాను స్తుతించుడి. మీ డ్యూటీ ఏంది? ఆమెన్ అనాలి. మా డ్యూటీ ఏంది? గాక 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 అనాలి. మీరేమనాలి? ఆమెన్ 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 అనాలి. వ్యత్యాసాలు ఉన్నాయండి. ఎవడు పడితే ఈ రోజుల్లో ఎవడు పడతాడు సాక్ష్యం చెప్తాడు, వచ్చి చెప్తాడు గాకా. పాట పాడుతాడు గాకా. పాట పాడుతాడు కూడా వచ్చి అంటాడు దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ చెల్లిస్తున్నాండి ఏదో చెప్పుకో గాకా. నేను కాకా అంటలేను. మళ్ళా వినబడని చెవులుంటాయి కొన్ని. అన్న కాకా అన్నట్టు వినబడుతుంది కదా. నేను గాకా అంటున్నాను. మహోన్నత అనే పాట కేరళ అతనితో పాడిపించాను. ఆయనకు స్టూడియోలో నాకు ఏమంటారు ఇది జరిగింది వాదం. ఇందులో కూడా ఉంది వాదము అని ఉంది. వాదం యెహోవా వాదం. అది నేను తర్వాత చెప్తా. మస్సా లేదా ఏమంటారు మెరీబా అక్కడ వాదం. ఆయనకు చెప్తున్నాను ఏమంటే ఘనమైనది అంటే ఆయన ఏమంటున్నాడు? ఘనమైనది. ఓ మై గాడ్ బ్రదర్, ఘనం. ఆయన రికార్డింగ్ స్టూడియో ఆయన అంటాడు ఘనం. యు సెడ్ ఘనం. ఐఎమ్ సెడింగ్ ఘనం. అయ్యా
మీరు ఆ పాట వింటే అక్కడ కణం ఘనం అని అక్కడ ఒక చోట మీకు తేడా తెలిసిపోద్ది. నేను చివరికి ఏమని ఎట్లాగో పాడు నాయన, ఈ స్టూడియోలో కూర్చొని గంట అవుతుంది, నీకు ఘనం వస్తలేదు, నేను కణమే వింటున్నాను, నేను కూడా అట్లనే పాడాల్సి వస్తుంది, పాడేసేయతోగా నేను చూసుకుంటానని చెప్పిన, పాడేసా. కాబట్టి ఇక్కడ మాట ఏం చెప్తుంది, ప్రతి వారు అది చేయాలండి, క్రమాలు నేర్చుకోవాలి. ఎవడు పాడతాడు గాక గాక అంటే మేము ఎందుకున్నాం? మీరు ఇప్పుడు మేము తండ్రి యేసుక్రీస్తు నామములో నేను వీరిని ఆశీర్వదిస్తున్నాను గాక అంటే మీరేమనాలి? ప్రతివాడు ఏం చెప్పాలంట? ఆమేన్ 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 చెప్పాల్సింది. నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అస్తమే తండ్రి, వీడు తండ్రి యొక్కయు కుమారు యొక్కడు. అరే మరి ఇద్దరం మన ఇద్దరం చెప్పుకుంటే ఆమెన్ అంటాడు, ఎవడు చెప్తాడు నాయన? విశ్వాసులు కూడా ఆశీర్వదిస్తున్నారు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు. నీకు అంతగా చేయాలంటే నన్ను వెంబడించు, సేవ అంటే ఏందో చూపిస్తా, నన్ను వెంబడించా. నాకు ప్రతిరోజు దేవుడు నేర్పించే క్రమాలు చూస్తుంటే, ఆ రమ్యమైన క్రమాలను చూస్తుంటే అసలు తట్టుకోలేమండి. అంత క్రమం మన దేవుని దగ్గర ఉన్నది. అందుకే అంటాడు, ఈ ఇంకా నా నా యొక్క భాగం 2వ వచనంలో అంటాడు, నీ నీతిని న్యాయమును. మన దేవుడు ఎంత నీతి న్యాయం గల, నేను తర్వాత చెప్తాను, 3rd పార్ట్లో చెప్తాను. దేవుడి వాక్యములను దీవించును. మీరంటున్నారు ఏంది? దేవుడు ఈ వాక్యములను దీవించును గాక. ప్రతివాడు ఏమని చెప్పాలి? ఆమేన్. అందరం లేచి నిలబడదాం.